బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం నేవీ రాడర్లో దారుణం జరిగింది. 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించాడు బీహార్కు చెందిన వ్యక్తి. దామగుండం అటవీ ప్రాంతంలోని నేవీ రాడర్ స్థలంలో పనులు చేసుకునేందుకు ఒడిశా నుంచి వచ్చాయి కొన్ని కుటుంబాలు. అయితే ఈ క్రమంలో ఒడిశాకు చెందిన కృష్ణ అనే యువకుడు స్థానికంగా ఉన్న 8 ఏళ్ల పాప నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే పాప అరుపులతో స్థానికులు వచ్చి నిందితుడిని చితకపడ్డారు. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న చెనుగోలు పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఉదయాల మార్నింగ్ ఒక పిల్లవాడు షాప్ కాడికి మా షాప్ కాడికి నుంచి అక్కడ పోయిండు. ఇంకా 2 సార్లు కంపెనీ వాళ్ళు వచ్చినారు. వచ్చి అడిగారు ఎవరైనా కనిపించినారంటే నేను చెప్పిన ఇట్లా క్యాండిడేట్ ఉన్నారు. ఎవరు మనిషి అంటే ఇట్లా కొండ మనిషి అని అర్జున్ అని ఉన్నారు, బీహార్ కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అంట ఆయన. అంటే ఇట్లా ఎందుకు దీని గురించి వచ్చినారు సార్ అంటే ఇట్లా అంటే చెప్పలేరు. మేము కూడా ఊర్లోకి నుంచి ఇడికి వచ్చినాం. వస్తే ఇట్లా మైనర్ పిల్లకి 8 ఏళ్ళ బాలిక ఉన్నది పిల్ల, ఆమెకి ఇట్లా రేప్ అయిందని చెప్పినారు. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఏమొస్తే అది మొత్తం చూసి చెప్పాలి. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పినట్టు దామగుండంలో అయితే అటు ఘోర ఘటన జరగబోయేది. అయితే 8 ఏళ్ల బాలికపై కూడా అత్యాచారం చేసింది అటు ఒడిశా నుంచి వచ్చిన కూలీ అని తెలుస్తుంది. పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? నిన్న రాత్రి సమయంలో ఈ దామగుండం ప్రాంతానికి సంబంధించి అంటే పరిగి మండలం దామగుండంలో ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి నావీ రాడార్ కి సంబంధించి ఒడిశా నుంచి కుటుంబాలు అయితే రావడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఆ ఒడిశాకి సంబంధించిన కృష్ణ అనే వ్యక్తి ఒక 8 ఏళ్ల మైనర్ బాలికపై అయితే అత్యాచార యత్నం చేశాడు. అయితే ఈ అత్యాచార యత్నం చేస్తున్న సమయంలో ఈ బాలిక అరవడంతో వెంటనే స్థానికులు స్పందించి స్థానికులు అప్రమత్తమై పోలీసులకి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకొని అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈ మైనర్ బాలికపై అంటే 8 ఏళ్ల పాపపై ఇతను గుడ్డ నోట్లో కుక్కి ఆ తర్వాత అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి అంటే కుటుంబం దగ్గర నుంచి సమాచారం సేకరించి అతన్ని ప్రెజెంట్ అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఈ కుటుంబాలన్నీ కూడా ఒడిశా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నావీ రాడర్ ప్రాజెక్టు వర్క్ విషయంలో వీళ్ళంతా కూడా వలస రావడం, ఇక్కడ పనుల కోసం అని చెప్పేసి వచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదే టైంలో అక్కడ స్థానికంగా ఉంటున్న వారికి సంబంధించి ఒక 8 ఏళ్ల పాపపై అయితే ఈ కృష్ణ అనే వ్యక్తి తనపై అత్యాచార యత్నం చేశాడు. అత్యాచార యత్నం ప్రయత్నం చేసే సమయంలో నోట్లో గుడ్డ కుక్కి అత్యాచారం యత్నం చేయాలని ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలోనే తను గట్టిగా అరవడంతో ఆ అరుపులు విన్న చుట్టుపక్కల స్థానికులంతా కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమై వెంటనే అక్కడే స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు ఎవరైతే ఏఎస్ఐ ఉన్నారో ఏఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని సమాచారం సేకరించి అతనిపై కేసు అయితే నమోదు చేశారు. ప్రెజెంట్ అతన్ని అయితే కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రెజెంట్ అయితే కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.